నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వర గారు హలో అండి. నరేష్ అలాగే పవిత్ర లోకేష్ కి సంబంధించినటువంటి న్యూస్ మళ్ళీ హైలైట్ అవుతుంది. ఇద్దరు వివాహం చేసుకున్న ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. అయితే ఒక్కసారి అంటే ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ రమ్య నరేష్ కి సంబంధించినటువంటి కేసు ఒకటి కోర్టులో ఉంది. అది కోర్టులో ఉండగానే మళ్ళీ వివాహం చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ లేకపోతే ఐపీసీ కానీ ఏం చెప్తుందంటే 494 అనే సెక్షన్ ఉంది మనకు. 494 అనే సెక్షన్ ఏంది అంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ ఎగ్జిస్టెంట్లో ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకుంటే అది నేరం. దాన్ని బైగామి అంటారు. సో ఎప్పుడైతే ఒక మ్యారేజ్లో మీరు ఎగ్జిస్టింగ్లో ఉంటారో అప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకోవద్దు. ఇది చట్టం చెప్తున్నది. ఓకే, దాని కింద ఒకవేళ ఒక మ్యారేజ్ ఎగ్జిస్టెంట్లో ఉన్నప్పుడు ఇంకో మ్యారేజ్ కనుక చేసుకుంటే మీకు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, ప్రూవ్ అయింది అంటే. ఇక్కడ మనకు నరేష్ గారికి అండ్ పవిత్ర గారికి మ్యారేజ్ జరిగింది అనేది మనకు సోషల్ మీడియాలో మనకు ఒక ట్రెండింగ్ హాట్ టాపిక్ అనేది అవుతున్నది. సో ఇప్పుడు నరేష్ గారి విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఆయనకు ప్రధానంగా ఏంటంటే ఆయన ఒక యాక్టర్. ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, కొన్ని వందల సినిమాలలో నటించిండు కాబట్టి ఆయన వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. రెండోది ఇక్కడ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు కాబట్టి అది మ్యారేజ్ జరిగిందా జరగలేదా అనేది మనకంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ మ్యారేజ్ జరిగిన వీడియో అయితే ఉంది. అవును, ఓకే, అది నిజంగా మ్యారేజ్ జరిగిందా లేకపోతే సినిమా షూటింగ్లో భాగంగా జరిగిందా అనేది మాత్రం అందరికీ అది డౌట్. అది సో నరేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన యాక్టర్ కాబట్టి, తర్వాత ఆయనకు ఒక వెల్ నోన్ యాక్టర్ కాబట్టి ప్లస్ సెలబ్రిటీ కాబట్టి ఆయన కొన్ని వందల సినిమాలలో నటించున్నాడు కాబట్టి ఆయన ఆ అవకాశాన్ని తీసుకొని నిజంగా మ్యారేజ్ చేసుకొని కూడా ఇది సినిమా షూటింగ్ లో భాగమే అన్నా కూడా నడిచిపోతుంది. కానీ చెప్పారు కదా సార్, అంటే 2 రకాల వార్తలు వచ్చాయి. ఇది నిజంగానే పెళ్లి వీడియో వాళ్ళకి సంబంధించిందని ఒకళ్ళు అన్నారు, కాదు ఒక సినిమా షూటింగ్ లో భాగంగా, ఎందుకంటే ఆ గెటప్ కూడా ఒక సినిమా కోసం నరేష్ గారు అలా ఉన్నారు, సో అందులో భాగంగానే చేశారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్న మనుషులు బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే కోర్టుకు కావాలి ఎవిడెన్స్. ఓకే, ఎందుకంటే ఒక నిజంగా మ్యారేజ్ జరిగిందా లేదా అనేది కోర్టు పరిశీలించిన తర్వాత నిజంగా మ్యారేజ్ జరిగితేనే అతనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా సార్. అంటే గత వీడియో ఒకటి లాస్ట్ టైం రిలీజ్ చేసిన వీడియో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. పెళ్లి చేసుకోబోతున్నాం అంటే ఒక్కటవుతున్నాం ఇద్దరము అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో అదే చెప్తున్నా, ఇప్పుడు అది సినిమా ప్రమోషన్ లో భాగం కూడా కావచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి చాలా సినిమాలలో నటిస్తున్నారు, ఆల్రెడీ నటించారు, ఇద్దరే యాక్టర్సే. ఇప్పుడు ఒక వ్యక్తి యాక్టర్ కాదు, ఒక వ్యక్తి యాక్టర్ అనుకుంటే మనం ఏమన్నా ఖచ్చితంగా ఇది మ్యారేజ్ అని చెప్పగలుగుతాం మనం. సో నరేష్ గారు ఏం చేస్తున్నారంటే తెలివిగా, చాలా తెలివిగా ఏంటంటే అతనికి ఏదైతే ఒక విషయాన్ని రిలీజ్ చేసి అది జనాలని సందిగ్ధంలో పెడుతున్నాడు అన్నట్టు. అది నిజమా అబద్ధమా అని జనాలు కొట్టుకొని రావాలా, అర్థమైందా? సో అతనికి ఉన్న అడ్వాంటేజ్ అండ్ బ్యూటీ ఏంటంటే ఒకవేళ అది కోర్టు కానీ వెళ్ళింది అనుకుందాం, ఈ వీడియోని కానీ లేకపోతే December 31st రిలీజ్ చేసిన వీడియోని కానీ ఈ మ్యారేజ్ వీడియో కానీ పెట్టినా ఆయన సింపుల్ ఇది మాక్ మ్యారేజ్ అని చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ కోర్టు కూడా కాదనలేని పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రమ్య గారు ఏమైనా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇలాంటివి ఆమెకు 100% రైట్స్ ఉంటాయి. దీన్ని ఆమె రెచ్చగొట్టే విధంగా నన్ను చేస్తున్నాడని కానీ లేకపోతే ఇబ్బంది పెడుతున్నాడని కానీ అనే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు ఇండివిజువల్ లిబర్టీ అది వాళ్ళిద్దరిది. నరేష్ అండ్ పవిత్ర గారిది లిబర్టీ వాళ్ళకి. అది వాళ్ళని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. వాళ్ళని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. కానీ ఇక్కడ తప్పని అంటున్నారు కదా సార్, ఇంకా విడాకులు తీసుకోకుండా ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే, విడాకులు తీసుకోకుండా మ్యారేజ్ చేసుకుంటే 100% తప్పే. కానీ నరేష్ విషయానికి వచ్చారు, అది మ్యారేజా లేకపోతే ఒక సినిమా షూటింగ్ కోసం జరిగిన మ్యారేజా అనేది ఎవరు నిర్ధారించాలా? రేపు పొద్దుల మనం అందరం అరుచుకుంటాం, చేసుకుంటాం, మ్యారేజ్ అనుకుంటాం. రేపు పొద్దుల ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో ఇది ఒక భాగం ఉంది అనుకో, ఆయన చెప్తాడు అరే మేము ఒక సినిమా షూటింగ్ చేసినాం, దాంట్లో మ్యారేజ్, దాన్ని మీరు అనుకుంటే నేనేం చేస్తా అంటాడు. ఇప్పుడు ప్రమోషన్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, ప్రమోషన్ కూడా రకరకాలుగా మారిపోతూ వస్తున్నది. జనాలను అట్రాక్ట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ అటెన్షన్ తీసుకోవడానికి కానీ సినిమా థియేటర్స్కి రప్పించడానికి కానీ వాళ్ళ మధ్యలో నిజంగా పర్సనల్ లైఫ్లో ఉన్నది, వాళ్ళు దాన్ని కూడా వాడుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉందా లేదా అనేది మనకు తెలియదు. అది కానీ సార్ ఎంతైనా ఇందాక అన్నారంటే పర్సనల్ ఇష్యూనే కదా, అందరూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆ రకంగా కూడా వాళ్ళు ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మా పర్సనల్ ఇష్యూ, ఎవరు మాట్లాడొద్దు, దీనికి సంబంధించి కూడా నేను కంప్లైంట్ ఇస్తాను, కేసు వేస్తానని కూడా మాట్లాడచ్చు. అది ఒక్కసారి పర్సనల్ ఇష్యూకి పబ్లిక్ ఇష్యూకి తేడా ఏంది అంటే
ఒక్కసారి అది జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత అది ఎవరైనా కావచ్చు, అది నేనైనా, మీరైనా, యాక్టర్ అయినా, సెలబ్రిటీ అయినా, ఒక్కసారి జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత, సొసైటీలోకి వచ్చిన తర్వాత అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూనే అవుతుంది. అప్పుడు పర్సనల్ ఇష్యూ అంటే ఏముండదు దానికి. ఎందుకంటే ఒక తప్పు జరిగింది, ఒక వ్యక్తి ఒక తప్పు జరిగింది అన్నప్పుడు కొద్దిసేపు మనం చట్టాలను పక్కన పెడితే నైతికంగా కానీ మోరల్గా కానీ వానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మీరు చూడండి, ఏదైనా ఒక విషయం మీద రూమర్స్ వచ్చినప్పుడు అది రూమర్సా కాదా, అది పర్సనల్ విషయం మళ్ళీ అనేది సెలబ్రిటీస్ అనేది 1-2 డేస్కి వాళ్ళు అది దానిపైన క్లారిటీ ఇస్తుంటారు. సో ఇక్కడ పబ్లిక్ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ అంటే ఏముంటుంది, నువ్వు 4 గోడల మధ్యలో చేసుకుంటే పర్సనల్ ఇష్యూ అవుతుంది, నువ్వు సోషల్ మీడియాలో చేసుకుంటే పబ్లిక్ ఇష్యూ అవుతుంది. దాని మీద ఎవరైనా మాట్లాడే అధికారం ఉంటుంది, ఎవరైనా చేయగలిగే అధికారం ఉంటుంది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే విధానం పెరిగిపోయింది. కాబట్టి ఒక్కసారి మనం సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, అది మంచి అయినా చెడైనా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూని? అయితే నా వరకు అయితే నేను అయితే అనుకునేది ఏంటంటే, నరేష్ గారు చాలా తెలివిగా అయితే ఒక విషయాన్ని ప్లే చేస్తున్నాడని అయితే నేను అనుకుంటా, పర్సనల్ అభిప్రాయం నాది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రమ్య గారితో గొడవ జరుగుతున్నది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమో కేసులు పెండింగ్ ఉన్నట్టున్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారని మనం వింటున్నాం, ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే పెళ్లి చేసుకున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి. సో ఆ రూమర్స్ తగ్గట్టు అక్కడ ఆపోజిట్ వ్యక్తిని, రమ్య గారిని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ, లేకపోతే ఇక్కడ ఈయన జీవితాన్ని సుఖంగా అంటే సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి కానీ ఆయన నిజంగా పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అక్కడ వీడియో అయితే పబ్లిక్ వచ్చేసింది. సో అకార్డింగ్ టు లా, చట్టం ప్రకారం అయితే అది 494 ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్లో ఉండగా ఇంకో మ్యారేజ్ చెల్లదు. అది కాకపోతే ఇక్కడ నరేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతని గత చరిత్రను బట్టి అతను యాక్టర్ కాబట్టి ఆ విషయాన్ని కోర్టు సీరియస్గా తీసుకోకపోవచ్చు. అలా కూడా ఉంటుంది. అదే కదా, ఇప్పుడు అదే మాక్ మ్యారేజ్ అంటాడు కదా, ఇప్పుడు నేను ఒక మ్యారేజ్ చేసుకొని నేను షూటింగ్లో బాగా తీసిన అంటే ఎవరు నమ్మరు. ద యాక్టర్ గత 40-50 సంవత్సరాల నుంచి మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, కొన్ని వందల సినిమాలు చూసినాము, కొన్ని వందల మ్యారేజ్ చూసినాం అయినాయి మనం సినిమాలలో. క్యారెక్టర్ ఇప్పుడు ఆయన ఒక కొత్త యాక్టర్, ఆయనకు కెరీర్ లేదనుకుంటే మనం అనుకుంటాం. ఆయన వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ. సో ఇప్పుడు నరేష్ అలాగే పవిత్ర లోకేష్ వాళ్ళే వచ్చి ఒక క్లారిటీ ఇస్తే నిజంగా వివాహం జరిగిందా, ఇది షూటింగ్ అనేది తెలుస్తుంది సార్. అంతే కదా, వాళ్ళే ఇవ్వాలా, వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. రైట్ సార్, ఎప్పటికీ ఇవ్వరు. రైట్ సార్, థ్యాంక్ యూ.